వెల్కమ్ టు 37th హైదరాబాద్ బుక్ ఫేర్ పుస్తకాల పండుగ. ఈ పుస్తకం చదవాలంటే ఒక జీవితకాలం సరిపోదు, కొనాలంటే మన బ్యాంకు బ్యాలెన్స్ కూడా సరిపోదు. ఈసారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం. ఈడ చందమామ కథల నుండి షెర్లాక్ హోమ్ స్టోరీస్ వరకు అన్నీ దొరుకుతాయి. ఈ బుక్ చదివినోడేమో కానీ రాసినోడు మాత్రం బాగా రిచ్ అయిపోయాడు. అతడు అడవిని జయించాడు. ఈ ఒక్క బుక్ ఇచ్చే థ్రిల్లు అడవిశేష మూవీస్కి ఏమాత్రం తగ్గదు. మన తలరాత ఎలాగూ మార్చుకోలేం కానీ కనీసం ఈ క్యాలిగ్రఫీ ప్లేయర్స్ యూజ్ చేసుకొని చేతిరాతనైతే మార్చుకోవచ్చంట. ఇక్కడ ఇన్ని బుక్స్ కనిపిస్తున్న అందరి కళ్ళు ఇక్కడ ఒకటే బుక్ మీద పడుతున్నాయి. అదే ఎండమూరి వీరేంద్రనాథ్ ప్రేమ ఒక కళ. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం చాలా ఈవెంట్స్ జరుగుతాయి. కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికిరానివి, కొన్ని డబ్బులు ఎక్కువ చేసే ఈవెంట్స్ చాలా ఉంటాయి. కానీ వీటన్నిటిలో నా మోస్ట్ ఫేవరెట్ ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది December 19th. అదే హైదరాబాద్ బుక్ ఫేర్. డిసెంబర్ వచ్చిందంటే హైదరాబాద్లోని బుక్స్ లవర్స్కి పండుగే పండుగ. ఎందుకంటే ప్రపంచంలోని ఎక్కడ లేని సరుకంతా ఈడే దొరుకుతుంది. రీజనల్, నేషనల్ లెవెల్ కాదు, ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్ బుక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ జమానాలో కూడా ఇట్లా బుక్ ఫేర్కి వచ్చి బుక్స్ కొనుక్కొని కూర్చొని ఎవరు చదువుతారులే అనుకునే వాళ్ళు ఒకసారి ఈ బుక్ ఫేర్కి రండి. లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. బయట ఉన్న ఈ హడావిడి చూసే చాలు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. యాక్చువల్లీ నేను పోయింది ఫస్ట్ వర్కింగ్ డే, అంటే మండే. జనాలు ఏముంటారులే అనుకున్నా, కానీ పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ కనిపిస్తలేదు. ఎట్లా అట్లా పార్క్ చేసి ఇంకో ఇట్లా కనిపిస్తున్న దాశరథి ప్రాంగణంలోకి వచ్చినాం. అంటే మన తెలంగాణ ఫేమస్ రచయిత దాశరథి కృష్ణమాచార్యుల గౌరవార్థం ఈ ప్రాంగణానికి ఆయన పేరు పెట్టిర్రు. ఈ ప్రాంగణంలో బుక్ స్టాల్స్ స్వాగతం పలుకుతాయి అనుకుంటే ఫుడ్ స్టాల్స్ స్వాగతం పలుకుతున్నాయి. అంటే లోపల దాదాపు 300 స్టాల్స్ పైన ఉన్నాయంట. దాదాపు 3 గంటలు తిరగాలంట. మరి దానికి ఎనర్జీ కావాలి కదా. అందుకనే మన 2 తెలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ టెంప్టింగ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. హ్యాపీగా ఫ్యామిలీ తోటి అందరు కలిసి ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. సో ఒకసారి బుక్ ఫేర్ లోపలికి వెళ్దాం. అక్కడ ఏ టైప్స్ బుక్స్ దొరుకుతున్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి, ఎవరికి అవసరం, ఏ స్టాల్ దగ్గర ఏ బుక్స్ దొరుకుతాయి, ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ టికెట్ తీసుకున్నా, చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఈ సార్ పేరు రియాజు, తెలంగాణ గ్రంథాలయాల శాఖ చైర్మన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సార్ బాగా తెలుసు. అండ్ ఇక్కడ పక్కన టికెట్ కౌంటర్ ఉంది. 10 రూపీస్ టికెట్. అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ 10 రూపీస్ టికెట్. ఇక్కడ చూస్తుంటే చాలామంది యంగ్ పీపుల్ కనిపిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే ఏజ్తో సంబంధం లేకుండా అన్ని రకాల వాళ్ళు కనిపిస్తున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. అంటే హైదరాబాద్లో ఉండే పుస్తకాల పురుగులందరూ ఒకటే దగ్గరికి చేరి ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ప్రాంగణం చూస్తూ ఉంటే. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే చాలామంది ప్రముఖులు కనిపిస్తూ ఉన్నారు. మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, అక్కడ వైట్ అండ్ వైట్ కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు కదా, ఆయనే యాకూబ్ గారు. అంటే ఈ మొత్తం బుక్ ఫేర్కి ప్రెసిడెంట్ ఆయనే అంట. ఇంకా రియాజ్ సారు, ఇంకా చాలామంది ప్రముఖులు కనిపిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా చాలామంది వస్తుంటారు, ప్రసంగిస్తుంటారు, వెళ్తుంటారు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది అక్కడ కూర్చొని వింటూ ఉంటారు. అంటే ఈ కార్యక్రమం కంటిన్యూగా జరిగేలా కనిపిస్తూ ఉంది. వరల్డ్ ఫేమస్ పోయిట్స్ పేరుతో ఒక బ్యానర్ పెట్టిరు. దీంట్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సి నారాయణ రెడ్డి గారు, దాశరథి కృష్ణమాచార్యుల గారు, కాళోజీ నారాయణరావు గారు. ఇట్లా ప్రపంచ ప్రఖ్యాత కవుల సరసన మనోలు కూడా ఉండడం గర్వకారణం కదా. ఇక స్టాల్స్ విషయానికి వస్తే మొట్టమొదటి స్టాలే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ విభాగం వాళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ మొత్తం తెలంగాణ కల్చర్కి సంబంధించే బుక్స్ ఉన్నాయి. అంటే మన తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రముఖులు, కవులు, కళాకారులు, అండ్ ఇక్కడ తెలంగాణ పాటలు, తెలంగాణ రుచులు, ఇంకా చాలా రకాల టోటల్గా తెలంగాణ కల్చర్ను ప్రతిబింబించే పుస్తకాలు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడి నుండి పక్కపక్కనే ఒక 10 స్టాల్స్ వరకు తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోని వివిధ శాఖల వాళ్ళు ఏర్పాటు చేశారు. లైక్ తెలంగాణ విద్యాశాఖ, తెలంగాణ గురుకుల సొసైటీ, టీ షార్ట్ ఛానల్ వాళ్ళు. ఇక్కడ చూస్తున్న ఈ స్టాలు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఏర్పాటు చేశారంట. అండ్ ఇక్కడ ట్రైబల్ పీపుల్కు సంబంధించి వాళ్ళు సేకరించే అథెంటిక్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఈ స్టాల్లో ఉంచారు. అండ్ దాంతోపాటు గిరిజనులు, లంబాడీలు, బంజారాలు, వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ టోటల్ కల్చర్కు సంబంధించిన బుక్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన కొన్ని మంచి పెయింటింగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే స్వయంగా కవులు వాళ్ళు రాసిన బుక్స్ గురించి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక్కడ ఇంకొక వేదిక కనిపిస్తూ ఉంది, తోపుడు బండి సాదిక్ వేదిక అంట. అంటే గొప్ప గొప్ప కవులు వాళ్ళ స్ఫూర్తిదాయకమైన జీవితం గురించి చాలామంది ప్రముఖులు ప్రసంగిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, చాలామంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళ సమస్యలన్నీ మర్చిపోయి ఈ సాయంకాలం వేళ చాలా హ్యాపీగా సేద తీరుతూ ఉన్నారు.
ఇవి క్యాలిగ్రఫీ ప్లేట్స్ అంటే చేతిరాతను అందంగా మార్చుకోవచ్చు అంట ఇవి యూజ్ చేసుకొని. అండ్ వీటితో పాటు చాలా రకాల లాంగ్వేజెస్లో చాలా రకాల ప్రాక్టీస్ బుక్స్ ఉన్నాయి మన రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మన తలరాత ఎట్లాగో మార్చుకోలేము, కనీసం చేతిరాత అన్న మార్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ అక్షరాభ్యాస్ వాళ్ళు ఏర్పాటు చేసిన స్టాల్ నెంబర్ 14 దగ్గరకు వచ్చేయచ్చు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎన్ని బుక్ స్టాల్స్, దాదాపు 354 బుక్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. హండ్రెడ్స్ ఆఫ్ బుక్ స్టాల్స్, థౌజండ్స్ ఆఫ్ బుక్స్. అప్పుడెప్పుడు ఒక ఇంగ్లీష్ ఎడ్యుకేషనలిస్ట్ లార్డ్ మెకాలే అనేవాడు, మీ ఇండియాలో ఉండే సాహిత్యం అంతా మా ఇంగ్లాండ్లోని ఒక చిన్న షెల్ఫ్లో సర్దేయచ్చు అని చెప్పి వెటకారంగా అన్నాడు. ఆయన ఏ లోకంలో పరలోకంలో ఉన్నా సరే ఒకసారి ఇక్కడ లుక్ వేయండి సార్. ఇంగ్లీష్ అంటే గుర్తొచ్చింది, ఈ యూనిక్ బుక్ స్టాల్లో చాలా ఇంగ్లీష్ బుక్స్ కూడా ఉన్నాయి. హ్యారీ పోటర్ లాంటి ఫేమస్ బుక్ సిరీస్తో పాటు ఫిక్షన్, నాన్ ఫిక్షన్, సైంటిఫిక్, సస్పెన్స్, థ్రిల్లర్, ఇట్లా చాలా రకాల స్టోరీస్, నావెల్స్, బుక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదేదో పురాతన గ్రంథం ఉన్నట్లుందని ఓపెన్ చేస్తే చందమామ కథలు, దెబ్బకి చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. ఇంకా వీటితో పాటు వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీస్ అయిన అడాల్ఫ్ హిట్లర్, నరేంద్ర మోడీ, బరాక్ ఒబామా, స్టీవ్ జాబ్స్, నెల్సన్ మండేలా అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఐన్స్టీన్, అబ్రహం లింకన్ అండ్ లాస్ట్ నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో పాటు చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు రాసిన బుక్స్ అండ్ వాళ్ళకు సంబంధించిన బుక్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ బుక్ చూడండి, దీని పేరు ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్. ఈ సిరీస్లో ఇది థర్డ్ బుక్. ఈ బుక్ను బేస్ చేసుకొని 2003లో ఫస్ట్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఆ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 3 మూవీస్ రిలీజ్ అయినాయి. ఈ 3 మూవీస్ కలిసి ఇప్పటివరకు 17 ఆస్కార్ అవార్డ్స్ కొల్లగొట్టినాయి. ఇన్ని ఆస్కార్ అవార్డ్స్ కొల్లగొట్టిన మూవీకి ఇన్స్పిరేషన్ అండ్ బేస్ ఒక బుక్ అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన బుక్సే కాదు, ఎడ్యుకేషన్, కెరీర్కి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. విజయం పబ్లికేషన్ స్టాల్ నెంబర్ 21లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన బుక్స్ అమ్ముతున్నారు. ఇక్కడ జిఎన్ఎం, ఏఎన్ఎం, ఎంఎల్టీ, డిప్లొమా ఇన్ పారామెడికల్ వంటి కోర్సులకు సంబంధించిన బుక్స్ మంచి డిస్కౌంట్తో సేల్ చేస్తున్నారు. అండ్ ఇస్లాం, ఉర్దూ లిటరేచర్కి సంబంధించి కూడా ఒక స్టాల్ ఉంది, మినాజ్ పబ్లికేషన్ స్టాల్ నెంబర్ 22 అంట. సో ఇక్కడ చాలా రకాల ఇస్లాంకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. స్పేస్, రిలేషన్స్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ నాన్ ముస్లిమ్స్, ఈ కేటగిరీ వాళ్ళు ఎవరన్నా ఉంటే స్టాల్ నెంబర్ 21 విజిట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బుక్ను బాహుబలి ఆఫ్ ఇండియన్ బుక్స్ అనొచ్చేమో, ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ బుక్ ఇదేనంట. 25,000 పేజెస్ తోటి, 28 కేజెస్ తోటి, 24,000 కాస్ట్ ఉన్న ఈ బుక్ పేరు దివ్య వేదవాణి. రాసింది డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి. మరి ఇంతలా ఈ బుక్లో ఏముంది అంటే 4 వేదాలు సపరేట్ కాకుండా చతుర్వేదాలు ఒకటే బుక్లో పొందుపరిచి దానికి దయానంద సరస్వతి చెప్పిన భాష్యాన్ని కూడా ఇందులో రాసిర్రంట. ఈ బుక్ రాయడానికి చాలా సంవత్సరాలు పట్టిందంట. అండ్ దీంట్లో చిన్న ప్రౌడ్ మూమెంట్ ఏంది అంటే, ఇంత పెద్ద బుక్ రాసిన సంస్కృత మహాపండితుడు మా ఊరతనే. అండ్ ఈ బుక్ దయానంద పబ్లికేషన్ స్టాల్ నెంబర్ 23లో సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టాల్ నెంబర్ 24 నవ తెలంగాణ బుక్ హౌస్ వాళ్ళు ఏర్పాటు చేసిర్రు. సో ఇక్కడ సద్గురు బుక్స్ ఉన్నాయి, షెర్లాక్ హోమ్ బుక్స్ ఉన్నాయి, అబ్దుల్ కలాం బుక్స్ ఉన్నాయి, అర్థశాస్త్రం, కౌటిల్యుడి బుక్స్ ఉన్నాయి. అండ్ ఫేమస్ రైటర్ రాబిన్ శర్మ రాసిన బుక్స్ తెలుగులో అనువదించున్నాయి. అండ్ ఫేమస్ రైటర్ సుధామూర్తి రాసిన కథల బుక్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎక్కువగా మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ సంబంధించిన వాళ్ళు రాసిన బుక్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. నాకు చాలా రోజుల నుంచి తెలిసిన బుక్, కానీ ఇంతవరకు ఒక్క పేజీ కూడా తెరవని బుక్, అదే రిచ్ డాడ్ పూర్ డాడ్. జనాలు మాత్రం విరగబడి కొంటున్నారు. అండ్ ఈ ఒక్క పుస్తకం చాలు మనకు చదువు, సంస్కారం అంతా అదే నేర్పించేస్తుంది. అదే పెద్ద బాల శిక్ష. అండ్ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ని సొంతం చేసుకున్న చెగువేరా బుక్స్. అండ్ అలిశెట్టి ప్రభాకర్ మన తెలుగు పోయెట్, పొట్టి కవితలు ఉంటాయి, ఆయన షార్ట్గా ఉంటాయి కానీ చాలా డీప్ మీనింగ్ ఉంటాయి. అండ్ మీకు కనుక కాంట్రవర్సీ స్టోరీస్, కాంట్రవర్సీ బుక్స్ ఇష్టం అయితే ఈ స్టాల్ మీకోసమే. ఎందుకంటే ఈ స్టాల్లో చాలా కాంట్రవర్సీ బుక్స్ ఉన్నాయి. గాంధీజీని హత్య చేసిన గాడ్సే మనోగతం అని, లేదంటే రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షం అనే బుక్ కానీ, అండ్ ఇట్లాంటి చాలా బుక్స్ ఇక్కడ ఉన్నాయి. పెరియార్ జీవిత చరిత్ర కూడా ఇక్కడే ఉంది. అండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ లైఫ్ స్టోరీస్ బుక్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. స్టాల్ నెంబర్ 31 రిషిపీఠం పబ్లికేషన్స్. ఇక్కడ ప్యూర్ డివోషనల్ అండ్ స్పిరిచువల్ అండ్ మన హిందూ ధర్మంకి సంబంధించిన చాలా బుక్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. స్టాల్ నెంబర్ 31. నెక్స్ట్ స్టాల్ నెంబర్ 34 అండ్ 35లో హ్యూమన్ సైకాలజీ గురించి, హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి అండ్ మనీ మేనేజ్మెంట్ గురించి చాలా బుక్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మన వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు, భాగవతం, భగవద్గీత, రామాయణ, మహాభారతకు సంబంధించిన చాలా బుక్స్ ఈ స్టాల్ నెంబర్ 35లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు సత్యసాయిబాబా సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి.
మాకు తెలుగు బుక్స్ వద్దు, మేము మొత్తం ఇంగ్లీష్ బుక్సే చదువుతాం, ఇంగ్లీష్లోనే మాట్లాడతాం, ఇంగ్లీష్ బుక్సే కావాలి అనుకునే వాళ్ళ కోసం ఆ స్టాల్ నెంబర్ 40 ఫ్యాన్సీ బుక్ స్టోర్ అని ఉంది. ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ బుక్సే ఉన్నాయి. మీకు కావాల్సిన ఇంగ్లీష్ బుక్స్ కొనుక్కోవచ్చు. అండ్ మీ పిల్లలను కనుక బుక్ ఫేర్కి తీసుకెళ్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసము, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసము చాలా రకాల బుక్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ అట్లాంటిదే ఈ కిడ్స్ స్పేస్ ఇంటర్నేషనల్. అండ్ ఇక్కడ చాలా రకాల స్టోరీస్ బుక్స్, కార్టూన్ బుక్స్, సూపర్ హీరో క్యారెక్టర్కి సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి. ఆ వీడియో గేమ్స్ అవి ఇవి అలవాటు చేసే బదులు ఇట్లాంటి బుక్ రీడింగ్స్ అలవాటు చేస్తే వాళ్ళకి ఒకసారి అలవాటు అయితే తర్వాత మీరు వద్దన్నా వినరిగా. ఇది స్టాల్ నెంబర్ 55 రామకృష్ణ మఠం వాళ్ళు ఏర్పాటు చేసిర్రు. ఇంకా మనకు తెలుసు కదా రామకృష్ణ మఠం వాళ్ళు అంటే ఇంకా బుక్స్ కానీ, ఆ మ్యాగజైన్స్ కానీ ఇవన్నీ చాలా క్వాలిటీగా ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంటాయో. ఇక్కడ మెయిన్గా మనందరికీ తెలుసు స్వామి వివేకానంద అండ్ రామకృష్ణ పరమహంసకు సంబంధించిన బుక్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీంతోపాటు మిగతా స్పిరిచువల్ డివోషనల్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి. సో కంపల్సరీగా ఈ స్టాల్ను మాత్రం మీరు విజిట్ చేయాల్సిందే. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అంట రవి మంత్రి రాశారు. ఇప్పటికే 1,00,000 కాపీలు అమ్ముడుపోయినాయంట. ఏ బుక్ స్టాల్లో చూసినా కూడా ఇదే బుక్ కనిపిస్తూ ఉంది. అండ్ ఒకవేళ మీకు 90స్కి సంబంధించి ఓల్డ్ పొలిటికల్ స్టోరీస్, పొలిటికల్ కాంట్రవర్సీకి సంబంధించిన మ్యాగజైన్స్ కావాలి అంటే ఈ విజయ విహారం పబ్లికేషన్కి సంబంధించిన స్టాల్ నెంబర్ 69లో ఇవన్నీ దొరుకుతున్నాయి. ఈ స్టాల్ నెంబర్ 75లో కొన్ని నేను చదివిన నా ఫేవరెట్ బుక్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రియురాలు పిలిచి బుక్ కాదు ఇది. ఈ అతడు అడవిని జయించాడనే బుక్ ఇప్పటికి 2 times చదివిన. ఏ తెలుగు సస్పెన్స్ హర్రర్ మూవీకి తక్కువేం కాదు ఈ బుక్. డాక్టర్ కేశవరెడ్డి రాసిన బుక్స్. ఇంకా ఎండమూరి వీరేంద్రనాథ్ చాలా ఫేమస్ నావెల్స్ ఉన్నాయి. అండ్ శ్రీశ్రీ మరో ప్రస్థానం కూడా ఉంది ఇక్కడ. అండ్ ఈ బుక్ స్టాల్స్ అని తిరుగుతుంది. ఒకసారి వేదిక పైన లుక్ వేస్తే ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడుతున్నారు. అండ్ సీనియర్ సిటిజన్స్ ఈ ఫొటోస్లో కనిపిస్తున్న వీళ్ళంతా రీసెంట్ తెలుగు యంగ్ రైటింగ్ సెన్సేషన్స్. అండ్ వీళ్ళు రాసిన చాలా బుక్స్ ఇక్కడ అజు పబ్లికేషన్స్లో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి, వి మల్లికార్జున్ రాసిన కాగితపు పడవలు, ఆయనే రాసిన నల్లగొండ కథలు. అండ్ దాంతోపాటు రామగ్రహం నుంచి రావణ లంక సీతారాం ఇందుకూరి రాసినంట అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అండ్ మహమ్మద్ గౌజ్ రాసిన గాజుల సంచి. అండ్ 0 No. 1 ఇరానీ కేఫ్. ఈ పేర్లు ఎంత క్రేజీగా ఉన్నాయి అండ్ లోపల కాన్సెప్ట్స్ ఇంకెంత క్రేజీగా ఉంటాయో చదివితే. ఇది వశిష్ట 360 బుక్ వరల్డ్ అంట. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. చుట్టూ ఎన్ని బుక్స్ ఉన్నా నా కళ్ళు మాత్రం ఒకటే బుక్ వైపు వెళ్తుంది. అదే ఎండమూరి వీరేంద్రనాథ్ ప్రేమ ఒక కళ బుక్ కాదు, శ్రీకాంత్ కుమార్ పవనిజం బుక్. ఇక ఈ నవచేతన పబ్లిషింగ్ హౌస్లో మనం చిన్నప్పుడు తెలుగు పుస్తకాల్లోని కవి పరిచయాల్లో చదువుకున్న చాలా బుక్ నేమ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. లైక్ శ్రీశ్రీ మహాప్రస్థానం, శ్రీశ్రీ అనంతము, అండ్ మోదుగు పూలు, చిలదేవుళ్ళు, అండ్ చివరికి మిగిలేది. ఈ బుచ్చిబాబు కలంపేరుతో రాసిన ఈ చివరికి మిగిలేది బుక్ చదివితే మనకు జీవితంపై ఉన్న పర్సెప్షన్ కంపల్సరీగా కొంచెమైనా మారుతుంది, అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న లజ్జా అనే బుక్ బంగ్లాదేశ్ రైటర్ తస్లీమా నస్రీన్ రాసింది. ఆ బుక్ రాసినందుకు ఆ బంగ్లాదేశ్ వాళ్ళు ఆమెను ఎలగొట్టిర్రు అండ్ ఇండియా వాళ్ళే ఆమెను హక్కున చేర్చుకున్నారు. ఎందుకంటే ఆమె బంగ్లాదేశ్లోని హిందువుల గురించి రాసింది. అండ్ ఇంకా చాలా రకాల బుక్స్ ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి వింటున్న బుక్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫోన్లో స్టోరేజ్ లేకపోవడము, ఛార్జింగ్ లేకపోవడము, లేదంటే టైం లేకపోవడం ఏదో ఒక రీజన్. బట్ మొత్తం మీద అన్ని స్టాల్స్ వీడియో తీయలేకపోయినా, బట్ అన్ని స్టాల్స్ విజిట్ చేసినాను. అండ్ ఐ ప్రామిస్ యూ అండి, అండ్ ఈ వీకెండ్ కనుక మీరు మీ క్వాలిటీ టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ బుక్ ఫేర్కి వచ్చేసేయండి. భాష, ప్రాంతం, కల్చర్తో సంబంధం లేకుండా అన్ని రకాల లిటరేచరు, స్టోరీసు, పోయట్రీ, నావెల్స్, బయోగ్రఫీసు, ఆటోబయోగ్రఫీసు, హిస్టారికల్, డివోషనల్, ఎమోషనల్, మోటివేషనల్, ఇట్లా చాలా రకాల బుక్స్ ఉన్నాయి. అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన బుక్స్, చిన్న చిన్న బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా రన్ చేయాలి, అండ్ ఒక ఆర్గానిక్ అగ్రికల్చర్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా రన్ చేయాలి, అండ్ గొర్రెలు, కోళ్ళు, మేకలు ఎట్లా పెంచాలి, ఆ ఫార్మ్స్ ఎట్లా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి, అండ్ ఎడ్యుకేషనల్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి, స్పేస్కు సంబంధించి, అండ్ చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. మనం ప్రీమియర్ షోలకి వేలకు వేలు తగిలేస్తాం కదా, అంటే అది ఎవరిష్టం వాళ్ళది. బట్ ఇక్కడ మాత్రం ఒక జస్ట్ 10 రూపీస్ పెట్టుకొని లోపలికి వెళ్తే దానికి 1000 రెట్ల సాటిస్ఫాక్షన్ తోటి బయటకు ఇస్తాము. సో అంత మంచి కార్యక్రమం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ విత్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.